మీకు మంత్రి పదవి రావటం మీద 2 విమర్శలు లేదంటే కనుక 2 వాదాలు ఉన్నాయి సార్. ఒకటి, మీకు మంత్రి పదవి 2 కోటాలో వచ్చింది. ఒకటి కేకే కమ్మ అండ్ ఖమ్మం. రెండవది కేటీఆర్కి అత్యంత సన్నిహితులు, కేసీఆర్ ఆశీస్సులు చాలా ఉన్నాయి కాబట్టే మంత్రి పదవి వచ్చింది అని చెప్పి ఇంకొక వాదన. ఈ రెండూ కాకుండా ఇంకోటి ఏదైనా ఉందా? అసలు మీకు మంత్రి పదవి రావటం అనుకున్నటువంటి కారణం ఏంటి అసలు? అంటే ఖమ్మం జిల్లాకైతే ఒక మంత్రి పదవి ఇవ్వాలి. ఖమ్మం జిల్లా నుంచి టీఆర్ఎస్ పార్టీ గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యేని కారు గుర్తు మీద నేనే. కాబట్టి ఆబ్వియస్గా ఆ రకంగా చూసినా లేదా ఖమ్మం జిల్లాకు ప్రాతినిధ్యం వహించాల్సిన పరిస్థితి వచ్చినా కూడా మంత్రి పదవిగా నేను రెండోసారి గెలిచిన వాడిని. సో ఈ చర్చ 3 ఏళ్ల క్రితం జరిగింది. కానీ ఇప్పుడు ఆ చర్చలు ఏ కేటగిరీలో వచ్చింది, కేనా, కేటునా, కే3నా జరగట్లే. నేను ఇచ్చిన మంత్రి పదవిని నేను సమర్థవంతంగా నిర్వర్తించాననే ఒక పరిపూర్ణమైన మరి అండర్స్టాండింగో లేకపోతే నమ్మకం కేసీఆర్ గారికి నేను కేటీఆర్ గారికి కలిగించగలిగిన. సరే, మీరు అన్నట్టుగా మొదటిసారి పోటీ చేసినప్పుడు ఈయన ఎమ్మెల్యే గెలుస్తాడా లేకపోతే ఈయన ఎమ్మెల్యే ఏంటి అన్నవాళ్ళు రెండోసారి మంత్రి అయినప్పుడు కూడా అట్లనే భావన ఉండొచ్చు కాక. కానీ 3 సంవత్సరాలు 3 నెలల తర్వాత ఇప్పుడు అర్థమైంది కదా వాళ్ళకు కూడా. సో ఏమిటంటే బేసిక్గా మనకు వచ్చిన అవకాశాన్ని ఏ రకంగా మనం దాన్ని అందిపుచ్చుకుంటాం, దాన్ని సద్వినియోగం చేసుకుంటాం అనే దాంట్లోనే ఉంటుంది. సో ఆ తర్వాత మన పనితీరు వల్లనే చాలామంది విమర్శకుల నోళ్ళు మూతపడతాయి. సో అది మనం చేసుకుంటూ వెళ్ళాలి. విమర్శ అనేది ఎప్పుడూ ఉంటుంది. అది సద్విమర్శ ఉండొచ్చు లేదా కువిమర్శ ఉండొచ్చు, కానీ దాన్ని మనం పాజిటివ్గా తీసుకుంటా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మొదటిసారి నేను ఎమ్మెల్యే అయినప్పుడు కొన్ని సందర్భాల్లో ఒక వామపక్ష పార్టీ నన్ను అమూల్ బేబీ అన్నది. అమూల్ బేబీ నీకేం తెలియదు అన్నది. సో నేను దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోలే. సరే, ఓకే, వాళ్ళకి చూపించాల్సిన అవసరం ఉంది నా పనితీరు అని చెప్పి నేను పని చేసుకుంటూ వెళ్ళిన. ఇవాళ రెండోసారి నేను శాసనసభ్యుడు అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత నన్ను ఇప్పుడు అనలేరుగా అమూల్ బేబీ అని. సో ఆబ్వియస్గా నేను చేసిన అభివృద్ధి అనేది ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కనపడింది కదా, సంక్షేమం అనేది కనపడింది కదా. కాబట్టి ఇవన్నీ ఉంటాయి రాజకీయాల్లో ఉన్నప్పుడు, విమర్శకు వెరవకూడదు ఒకటి. రెండోది, పదవులు అనేవి కూడా ఒకటి ఏంటంటే సిచ్యువేషనల్గా అప్పుడప్పుడు వస్తుంటాయి, అప్పుడప్పుడు రావు. దానికోసం బాధపడకూడదు. వచ్చినప్పుడు సంతోషపడి ఎగిరి గంతేయకూడదు, పోయినప్పుడు బాధపడకూడదు. పదవి అనేది ఎప్పుడు శాశ్వతం కాదు. మనం పదవితోనే రాలేదు, పదవితోనే పోము. ఆ వచ్చిన సమయం ఏదైతుందో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దానికోసం మళ్ళీ వెంపర్లాడకుండా ఉంటే ప్రశాంతంగా నిద్రపడద్దు అనేది నా భావన. మీరేంటి, మీ పనితీరు ఏంటి అనేటువంటిది ఖమ్మం అభివృద్ధిని చూస్తే అడిగితే చెప్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఇక్కడ ఒక విమర్శ ఉంది అజయ్ గారు. మీరు డెవలప్మెంట్పై ఫోకస్ మొత్తం కేవలం ఖమ్మం మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేశారు, ఖమ్మం జిల్లా మీద పూర్తిగా చేయలేదు. కేటీఆర్ చెప్పినా కూడా మీ ఫోకస్ అంతా ఖమ్మం మీదే పెట్టారు అనేటువంటిది ఒక ఆరోపణ. నిజమేనా? ఇప్పుడు ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధిలో దేంట్లో వెనకబడింది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లా రెండింటికి మెడికల్ కాలేజ్ సాధించాం. అటు ఇటు సీతారామ ప్రాజెక్టు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వరప్రదాయాన్ని దాని మీద కూడా మేము దృష్టి సారించి దాని వెనకాలబడి పనిచేసుకుంటూనే ఉన్నాం. నేను ఖమ్మంలో ఉంటే ఖమ్మంలోనే ఉండను కదా, ఖమ్మం జిల్లాలో ఉంటే ఆ సుదూర ప్రాంతమైన భద్రాచలం నుంచి, దుమ్ముగూడెం నుంచి, చెర్ల నుంచి, అశ్వరావుపేట నుంచి ప్రతి నియోజకవర్గంలో పర్యటించి అక్కడ మా శాసనసభ్యులు తీసుకునే కార్యక్రమాలను బలోపేతం చేసుకుంటూ వస్తూ ఉన్నాను. కానీ ఒక్కటేంటంటే తిరిగి నేను వచ్చేది ఖమ్మంకే వస్తాను. ఖమ్మంలో ఎక్కువ కనపడతాను. ఎందుకు కనపడతానంటే ఖమ్మం నా 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 పుట్టినిల్లు. ఇది నేను ఒక నియోజకవర్గంగా చూడనండి. నేను ఖమ్మాన్ని ఎందుకు అభివృద్ధి చేయొద్దు, అదర్ వే రౌండ్ నేను క్వశ్చన్ వేస్తాను. ఏంటంటే 70 సంవత్సరాల స్వతంత్రంలో మొట్టమొదటిసారి ఖమ్మానికి మంత్రి పదవి వచ్చింది. గతంలో ఎప్పుడు కూడా అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ అధికారం కట్టబెట్టింది చాలా తక్కువ. కేసీఆర్ అనంతరెడ్డి గారు ఒకసారి ఉన్నారు, మంత్రి పదవి అయితే రాలేదు. కానీ ఎవరైతే మంత్రి పదవి వస్తే, గతంలో తుమ్మల నాగేశ్వరరావు మంత్రి పదవి వస్తే సత్తుపల్లి డెవలప్ అయింది, లేదా కొత్తగూడెం హనుమ గారు వస్తే హనుమ గారు అభివృద్ధి చేసుకున్నారు. శీలం సిద్ధారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు మదర్ నియోజకవర్గం అభివృద్ధి చెందింది. అట్లనే పాలేరుకు వెళ్ళినప్పుడు పాలేరు అభివృద్ధి చెందుద్ది. అట్లా కొంత మేము ఉన్నప్పుడు నేను ఇంటకెళ్ళి రచ్చగెలవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా ఒక హెడ్ క్వార్టర్, ఉమ్మడి ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్కి ఉండాల్సిన అర్హతలు గతంలో ఏ పాలకులు పట్టించుకోలేదు. సో మంత్రిగా నేను ఇక్కడ ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేయగలుగుతా? కాబట్టి ఆబ్వియస్గా నా కాన్సన్ట్రేషన్ ఎక్కువ నేను కాన్స్టిట్యుయెన్సీ మీద పెట్టాను. అట్లనే ఇది అభివృద్ధి చేశాను. దీనికి ఆధారపడి మిగతా కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి. నా ఖమ్మానికి ఆధారపడి పాలేరు, వైరా, మదిర, సత్తుపల్లి, ఇర్లందు ఇవన్నీ సెంట్రిక్గా ఉన్నాయి. వీటికి సంబంధించిన దారులు వైడెన్ చేయటం కానీ, లేకపోతే 4 లైన్ చేయటం కానీ, సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ డివైడర్లు చేయటం నా ఒక్కడికే ఉపయోగపడుతుందా? ఖమ్మం ప్రజలకే ఉపయోగపడుతుందా? ఇది మొత్తం జిల్లాకు ఉపయోగపడటం లేదా?
ఒక హెడ్ క్వార్టరు ఇంత టియర్ టీ సిటీని తయారు చేసి ఒక ఐటీ హబ్ ఉంటాయి. ఐటీ హబ్ నా ఖమ్మంలో విద్యార్థులకి ఉద్యోగాలు వస్తున్నాయి, మిగతా వాళ్ళకి రావట్లేదా? సో విద్యా అవకాశాలు పెరుగుతున్నప్పుడు ఒక మెడికల్ కాలేజ్ స్థాపన చేస్తే ఇక్కడ ఓన్లీ ఖమ్మం పిల్లలే చదువుకుంటారా? ఖమ్మం జిల్లా ప్రజలందరూ వాళ్ళ పిల్లలందరూ వచ్చి చదువుకోరాగా ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలో? ఇట్లా ఆలోచన చేయాలా, బ్రాడ్గా ఆలోచన చేయాలా. బట్ ఒకటైతే ఉంది, నా 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 గుండె ఖమ్మంలో ఉంది. ఇక్కడున్న ప్రజలు నా ఓటర్లు గారు, వాళ్ళ నా కుటుంబ సభ్యులు, వాళ్ళ కోసం నేను ఎంతైనా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా నేను పూర్తి చేశాను కూడా అనుకోవటం లేదు. ఇంకా చేయాల్సింది కూడా చాలా ఉంది. కాబట్టి ఎవరు ఏమనుకున్నా ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధితో పాటుగా ఖమ్మాన్ని కూడా కొంత ఎక్కువ చేసి చూపించాల్సిన బాధ్యత నా మీద ఉంది.